ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ముందుగా హిందీ వర్షన్స్ కలెక్షన్స్ చూసి ఆ తర్వాత వరల్డ్ వైడ్గా ఏరియా వైజ్గా ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో అఖండ 2 మూవీ చూద్దాం. నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా ఓటీటీలో విడుదలైనప్పుడు హిందీ ప్రేక్షకులు సైతం విరగబడి చూశారు. ముఖ్యంగా కాంతార లాంటి సినిమాల్లో డివైడ్ ఎలిమెంట్స్తో కూడిన యాక్షన్ చిత్రాలకు ఉత్తరాది జనం గత కొన్నేళ్లుగా బ్రహ్మరథం పడుతున్న సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకొని అఖండ 2 సినిమాను టీం ఏకంగా పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దడానికి బాగా కష్టపడింది. ఈ సినిమా కోసం హిందీ ఆర్టిస్టులను కూడా చాలామందిని తీసుకున్నారు. అలాగే హిందీ డబ్బింగ్ విషయంలో శ్రద్ధ వహించి ముంబైకి వెళ్ళి గట్టిగా ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అఖండ 2 హిందీలో బాగా ఆడుతుందని, బాలకృష్ణకు తొలిసారిగా పాన్ ఇండియా ఫాలోయింగ్ తెచ్చిపెడుతుందని అభిమానులు భారీగా ఆశించారు. కానీ వారి ఆశలు తగ్గట్లుగా ఏమీ జరగలేదు. అఖండ 2 తాండవం సినిమాకు తెలుగులోనే ఈ సినిమాకు ఆశించిన టాక్ రాలేదు. మిక్స్డ్ టాక్తో మొదలైన తొలి వీకెండ్ వరకు ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. అయితే సోమవారం నుంచి సినిమా వసూల్లో స్థిరత్వం కనిపిస్తోంది. ఇక హిందీ వర్షన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అక్కడ సినిమాకు సరైన రిలీజ్ దక్కలేదు. మొత్తం నార్త్ ఇండియా అంతటా కలిసినా హిందీలో 100 షోలు కూడా పడని పరిస్థితి ఏర్పడింది. ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో పట్టుమని 10 షోలు కూడా అఖండ 2 హిందీ వర్షన్కు ఇవ్వలేదు. వాటికి కూడా స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సినిమాకు మరో పెద్ద మైనస్ ఏంటంటే అదే సమయంలో విడుదలైన దురంధర్ సినిమా బ్లాక్ బస్టర్గా నిలవడం. ఆ సినిమా హవా ఉండగా అఖండ 2ను హిందీ ప్రేక్షకులు అసలు పట్టించుకోవట్లేదు. ప్రధాన నగరాల్లో వీకెండ్లో కూడా పెద్దగా ఆక్యుపెన్సీలు లేవు. ఇక వీక్ డేస్ వచ్చేసరికి థియేటర్లు దాదాపుగా ఖాళీ. అందుబాటులో ఉన్న కొన్ని షోలో కూడా జనం లేకపోవడం హిందీ జనాల్లో సినిమా పట్ల పెద్దగా ఆసక్తి లేదన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఫైనల్గా అఖండ 2 హిందీ వర్షన్ ఏమాత్రం ప్రభావం చూపించగానే థియేటికల్ రన్ను ముగించేలా కనిపిస్తుంది. అఖండ 2 మూవీ ఇప్పటివరకు హిందీలో వసూలు చేసిన కలెక్షన్స్ వచ్చేసి 89 లక్షల రూపాయల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా ఇప్పటికే 5 రోజుల థియేటికల్ రన్ ముగిసింది. మరి ఏరియా వైజ్గా ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో చూద్దాం. నైజాంలో ఈ సినిమా ఫస్ట్ రోజు 7 కోట్ల షేర్, రెండవ రోజు 4 కోట్ల షేర్, మూడో రోజు 3,40,00,000 షేర్, నాలుగవ రోజు 1,50,00,000 షేర్, ఐదవ రోజు 1,14,00,000 షేర్ వసూలు చేసింది. ఇప్పటి వరకు టోటల్ కలెక్షన్స్ వచ్చేసి నైజాంలో 16,14,00,000 షేర్, 29 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నైజాంలో అఖండ 2 మూవీ 80% పెట్టుబడిని రికవరీ చేసింది. ఇక రాయలసీమలో అఖండ 2 మూవీ మొదటి రోజు 4,15,00,000 షేర్, రెండవ రోజు 2,65,00,000 షేర్, మూడవ రోజు 2,20,00,000 షేర్, నాలుగవ రోజు 1,05,00,000 షేర్, ఐదవ రోజు 85,00,000 షేర్ వసూలు చేసింది. మొత్తం 5 రోజుల కలెక్షన్స్ వచ్చేసి రాయలసీమలో 11,05,00,000 షేర్, 18,20,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమా 5 రోజుల్లో 7,42,00,000 షేర్, 11,14,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక గుంటూరు జిల్లాలో 5 రోజుల కలెక్షన్స్ వచ్చేసి అఖండ 2 మూవీ 5,07,00,000 షేర్, 10,30,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈస్ట్ గోదావరిలో 5 రోజులకు గాను 5,30,00,000 షేర్, 8,95,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక వెస్ట్ గోదావరి జిల్లాలో 5 రోజుల్లో అఖండ 2 మూవీ 4,25,00,000 షేర్, 7,02,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక కృష్ణా డిస్టిక్లో 5 రోజుల్లో అఖండ 2 మూవీ 4,65,00,000 షేర్, 7,12,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక నెల్లూరు జిల్లాలో 5 రోజులకు గాను అఖండ 2 మూవీ 3,60,00,000 షేర్, 6,14,00,000 గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటక, తమిళనాడు, హిందీ బెల్ట్ మొత్తం రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 5,90,00,000 షేర్, 9 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 5 రోజులకు గాను 6,30,00,000 షేర్, 10,90,00,000 గ్రాస్ వసూలు చేసింది. అఖండ 2 మూవీ 5 రోజుల కలెక్షన్స్ వరల్డ్ వైడ్గా 67,42,00,000 షేర్, 128,16,00,000 గ్రాస్ వసూలు చేసింది.
ఇప్పటి వరకు అఖండ 2 మూవీ 65% బడ్జెట్ను రికవరీ చేసింది. ఇంకా ఈ సినిమా 37 కోట్ల షేర్ వసూలు చేస్తేనే క్లీన్ హిట్ అవుతుంది.